ఇవాళ ఇండియా గెలిచింది. చివరి వరకు నిలబడి టీంకి విజయాన్ని అందించిన జెమిమా రోడ్రిగ్స్ మ్యాచ్ ముగిసిన వెంటనే కోట్ల మంది ముందు ఒకే మాటతో గుండెల్ని తాకింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ జీసస్. 7 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, 338 టార్గెట్, చరిత్రలో ఎవరూ ఛేదించలేని స్కోర్, అదీగాక సెమీఫైనల్. మొదటి వికెట్ త్వరగా పడిపోయింది. టీంలో స్థానం కోల్పోయి మళ్ళీ వచ్చిన జెమిమా మీద అందరి కళ్ళు ఉన్నాయి. అందరి మధ్యలో ఇండియా గెలుస్తుందని సందేహం. కానీ జెమిమా మైటీ ఆస్ట్రేలియా టీంను, మైటీ స్కోర్ను ఛేదించి ఇండియాను గెలిపించింది. ఉమెన్స్ వన్డేలలో అంత స్కోర్ ఛేదించడం ఇదే మొదటిసారి. అది తాను ఎంత మాత్రం నమ్మలేక కన్నీళ్ల పర్యంతమయ్యింది. మ్యాచ్ అయిపోయాక జెమిమా రోడ్రిగ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని మాటలు వినండి. మొదటిగా ఆమె చెప్పింది, గ్రౌండ్లోనూ లైవ్ చూస్తున్న కొన్ని కోట్ల మంది ప్రజల ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ జీసస్ అని చెప్పింది. ఆ మాట వినగానే మతిపోయింది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు క్రిస్టియన్స్ అంటే దేశాన్ని ప్రేమించరని. కానీ వినండి, జెమిమా ఏమన్నారంటే, ఆ క్షణంలో ఆమె హృదయంలో వినిపించింది అదే. దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. నిర్గమకాండము 14:14లో ఉన్న వచనం గుర్తు చేసుకుంది. ఆ విశ్వాసమే ఆమెకు బలం ఇచ్చింది. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ, ఇండియా విల్ విన్. దేవుడిని పక్షంగా యుద్ధం చేస్తాడు అనే బైబిల్లో మాట గట్టిగా పలుకుతుంది గ్రౌండ్లో. చివరికి ఈ క్రిస్టియన్ అమ్మాయి అయిన జెమిమా రోడ్రిగ్స్ ఇండియాను సెమీఫైనల్లో గెలిపించింది. ప్రతి దానిలో ఇండియా గెలవాలని ప్రతి క్రైస్తవుడు కోరుకుంటాడు. యేసుక్రీస్తును కూడా అందరికంటే మొదటిగా ఇండియా గెలవాలని ప్రగాఢమైన కోరిక. క్రిస్టియన్స్ కూడా ఈ దేశం కోసం గట్టిగా ప్రార్థిస్తారు. వాళ్ళకు జీసస్ మీద ఎంత విశ్వాసం ఉందో ఇండియా మీద కూడా అంతే ప్రేమ ఉంది. కాబట్టి ఎవరు ఏమనుకుంటారో పక్కన పెట్టి మన దేశం కోసం, మన ప్రజల కోసం మనం ప్రార్థిద్దాం. బికాజ్ వెన్ గాడ్ ఈజ్ ఫర్ అస్, no one can be against us. God bless you, Jemima.